కోట్ల పెట్టుబడి పెడుతుండగా రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2 దశలు పూర్తయితే 2 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమగా ఇది ఆవిష్కరింపబడబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 28 నాటికి పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేయాలని చెప్పేసి కూడా పట్టుదలగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ. ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే ఫర్నేస్ ఉంటుందో అది గతంలో మాదిరిగా కోల్ బేస్డ్ ఫర్నేస్ కాకుండా స్క్రాప్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ టెక్నాలజీని వాడి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కూడా రెన్యూబుల్ ఎనర్జీతో రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బందులు లేనటువంటి పరిశ్రమగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా. పునరుత్పాదన ఇంధన కోసం 2,000 ఎకరాలను జేఎస్డబ్ల్యూ రెన్యూబుల్ ఎనర్జీకి కూడా కేటాయించినటువంటి పరిస్థితులు కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది రాయలసీమ ప్రాంతంపై సామాజికంగా, ఆర్థికంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి, అంతేకాకుండా భూముల విలువ పెరిగినటువంటి పరిస్థితి, ఆన్సిలరీ యూనిట్స్ పెరిగినటువంటి పరిస్థితి, రెవెన్యూ పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఎడారి ప్రాంతంగా, వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఈ రోజున రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు కూడా ఒకసారి పరిశ్రమల పట్ల, ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఉన్నటువంటి బాధ్యతని చెప్పకనే చెబుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మానడం అయితే ఉండదు, రెచ్చగొడుతూనే ఉంటాడు. రాయలసీమ గురించి తనకేదో ప్రేమ ఉన్నట్టు, అభిమానం ఉన్నట్టు చెప్తా వస్తాడు. తీరా చూస్తే ఇదే ఉక్కు పరిశ్రమకి 2019లో హామీ ఇచ్చినటువంటి, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఏపీ హైగ్రేడ్ కార్పొరేషన్ పేరు మీద 2019 డిసెంబర్ 23న మొదటిసారి శంకుస్థాపన చేసినాడు. అప్పటికి 2018లో ఏదైతే శంకుస్థాపన సున్నపల్లిలో జరిగిందో, కంబాల దిన్నెలో జరిగిందో, అక్కడ కాకుండా సున్నపల్లిలో మొదలు పెడతాడు. సున్నప్రాలపల్లె. 3 ఏళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తాం, స్థానికులకే 70% ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్ మామూలుగా ఏదైనా చేస్తున్నా అంటే డబ్బు కొట్టేకే చేస్తాడు. ఇప్పుడు కదిలో కొంతమంది నాయకులు పోతూ ఉంటారు కదా, దాన్ని అడ్డుకుంటాం, దీనికి పోరాడతామని, ఇష్యూ లేని చోట ఇష్యూ కిందకి ఆలోచన చేసి భ్రమపడి ఏదైనా డబ్బులు వస్తాయేమో, చిల్లర రాస్తుందేమో. ఈ పేటెంట్ రైట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే. స్టీల్ ఇండస్ట్రీ పెడతా అని చెప్పేసి క్యాప్టివ్ మైనింగ్ చూపించేసి బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద దాదాపు 10,760 ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చి 3,115 ఎకరాలు మళ్ళీ దానికి అనుబంధంగా ఒక విమానాశ్రయానికి స్థలాలు కేటాయించి దాన్ని కొలాటరల్గా చూపిస్తూ దాని మీద బ్యాంకు నుంచి రుణాలు పొందుతారు. బ్రాహ్మణి స్టీల్స్ అనేది ఒక వస్తూ ఉందని చెప్పేసి దీనికి క్యాప్టివ్ మైన్ కావాలని చెప్పేసి ఓవులాపురం మైన్స్ని చూపించేసి దాదాపు 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఖనిజ సంపదని లూటీ చేసి కొల్లగొట్టి దాంట్లో నుంచి నిధులు మళ్లించుకొని సాక్షి దినపత్రిక పెడతారు. రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి జగన్ కంపెనీలకి దాదాపు 74 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చినాయి. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారు. కడప ఉక్కు కోసం అంటూ గనులు పొంది క్యాప్టివ్ మైన్స్ పేరు మీద అక్రమ్ మైనింగ్ చేసి సాక్షి పత్రిక, టీవీలకు నిధులు మళ్లించుకొని రాయలసీమకు ద్రోహం చేసినటువంటి
మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బందర్ పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, వెలుగొండ ప్రాజెక్టులు, మొన్న వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి దశాబ్దాల కాలం పాటు భూపరిహారం ఇవ్వకపోతే సింగిల్ స్ట్రెచ్లో వారందరికీ భూపరిహారం అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన క్రెడిట్, నా క్రెడిట్ అంటాడు. ఈ మధ్య నేను గతంలో కూడా మొదటిసారిగా 4 నెలల కిందట ఒకసారి చెప్పిన మీకు మీడియా మిత్రులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తూ మరీ చెప్పిన, ఈయన మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి. మానసిక పరిస్థితి బాగాలేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా దానికంటే ముందే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే పూర్తిగా డైలమాలో పడిపోతున్నారు. ఈయన ఏదో పైకి లేస్తాము, నువ్వు పైకి లే, అక్కడ చేయి, ఇక్కడ లేజేయి అని చెప్పేసి వాళ్ళ శ్రేణులను అయితే పాపం, ఏదో పైకి లేస్తాము, నువ్వు పైకి లే, అక్కడ చేయి, ఇక్కడ లేజేయి అని చెప్పేసి వాళ్ళ శ్రేణులను అయితే పాపం కింద మీద పడి ఒక ప్రోగ్రాం చేయిస్తానే ప్రెస్ మీట్ పెట్టేస్తాడు సార్ మావిగాని మామయ్య, గొడ్డలి పార్టీ అధినేత. ఒక్క ప్రెస్ మీట్తో మళ్ళీ ఏదైనా 2-3 ధర్నాలు చేసిందో, 2-3 సమస్యలు లేని సమస్యల్ని ఉన్నట్టు చిత్రీకరించో ప్రయత్నాలు చేసేటువంటి వైసీపీ పార్టీ శ్రేణులంతా ఒకంత ఆశ్చర్యంలో, ఒకంత ఆందోళనలో, ఒకంత భయానికి గురి చేస్తూ ఈయన ప్రెస్ మీట్లు ఉంటాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉంటూ అత్యధిక సంఖ్యలో సలహాదారులను పెట్టుకొని అత్యల్ప సీట్లతో హోదాను కోల్పోయినటువంటి వ్యక్తి, 151 నుంచి 11 సీట్లకు పడిపోయినారు. నాకు తెలిసి ఆ 11 కంటే ఎక్కువ మంది సలహాదారులు ఉంటారు. అంతమంది సలహాలు ఇస్తే 151 సీట్లు వచ్చినాక ఆయన పడిపోయినది ఏంటంటే ఆయన సలహాదారుల సంఖ్య కంటే తక్కువ సంఖ్యకి సీట్లకు పడిపోయినాడు. అంటే ఈయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమన్నా పనికిమాల వల్ల లేదు, ఈయన సలహాలు ఈయనడా, మళ్ళీ వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తానడా. ఈ రోజున ఈయన పెట్టే ప్రెస్ మీట్లు ఇన్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదా పనిచేసి ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఏమాత్రం బాధ్యత లేకుండా అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినటువంటి లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి చట్టబద్ధత చూరగొన్నటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ప్రశ్నిస్తూ ప్రశ్నార్థకంగా భవిష్యత్తులో మళ్ళీ మావిగాని అంటాడు. మళ్ళీ ఇంగ్లీష్లో ముక్క చెప్తాడు, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెడతాను మావిగాని వర్సెస్ అమరావతి అని. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇది వైసీపీ పార్టీ నాయకులు తలపట్టుకుంటున్నారు. నేను ఆ రోజున చెప్పిన, ఈయన మానసిక పరిస్థితి మీద నిజంగా అనుమానాలు ఉన్నాయని. ఈరోజు మళ్ళీ ఒకసారి వాళ్ళ శ్రేణులకు అనుమానాలు వస్తున్నాయి. ఈయన ఏం మా కొంప ముంచాలనుకున్నాడా, మమ్మల్ని ఏమన్నా పాతాళానికి దొక్కేసినాడు, మళ్ళీ ఇంకా పైకి లేకుండా సంపేలో ఉన్నాడా రాజకీయంగా, ఏంది మా పరిస్థితి అని అర్థం కాని అయోమయంలో ఈయన ఉన్నాడు. అందుకే మనం చెప్పిన అయోమయం రెడ్డి అని. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. బాధ్యతారాహిత్యం, ప్రజల ఆలోచన కానీ అభిష్టాలను గౌరవించేటువంటి వ్యక్తిత్వం కాదు ఈయన. ఒకసారేమో అమరావతికి మేము వ్యతిరేకం కాదు, 30,000 ఎకరాలు భూమి సేకరించమంటాడు. తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా మేమందరూ కూడా ఆమోదం తెలుపుతున్నాం, నాకు కూడా ఓటేయండి అని చెప్తాడు. గెలిచిన తర్వాత ఏమో అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి చట్టసభలోకి పోయేసి, అసెంబ్లీలోకి పోయేసి, ఇంటి నుంచి బహుశా 3 రాజధానులు రావచ్చేమో అని చెప్పేసి మళ్ళీ 3 రాజధానులు అంటాడు. తీరా చూస్తే మళ్ళీ ఎన్నికల సమయానికి 3 రాజధానులు కాదు మావిగాని అంటాడు. మళ్ళీ విజయవాడకు పోతాడు, విజయవాడ రాజధాని అంటాడు. నాకు తెలిసి ఈయనకి రాజధాని ఏందో, ఎందుకంటే ఎక్కువ ప్యాలెస్లు కట్టేసుకున్నాడు ఈయన. ఇడుపులపాయలో ఒకటి, పులివెందులలో ఒకటి, లోటస్ పాండ్లో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, ఇంకొకటి అయితే ప్రభుత్వ ధనంతో రిషికొండ మీద ఒకటి. ఏమంటే దాంట్లో పోలేకపోయినాడు పాపం, భగవంతుడు చిన్న చూపు చూసినాడు. ఇక బెంగళూరు ప్యాలెస్ ఒకటి,
ఇన్ని ప్యాలెస్ల మధ్య ఆయన ఇన్ లేదు, ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితులు, బహుశా రాజధాని కూడా అర్థం కాకుండా అయిపోతుంది ఈయనకి. కుటుంబంలో ఉండే ఒక ఇద్దరికి ఇంకా వాళ్ళ అమ్మనైతే బయటికి పంపించేసినాడు, ఇంకా వాళ్ళ పిల్లలు అయితే బయట చదువుకుంటూ ఉండొచ్చు. కుటుంబంలో ఉండే ఇద్దరి కోసం ఇన్ని ప్యాలెస్లు కట్టుకొని ఏ ప్యాలెస్ నా సొంతమా కాదా, ఏ ఇల్లు నా సొంతం అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో బహుశా రాజధాని కూడా ఆయనకు అర్థం కాక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడేమో. ప్రజలు ఒక ఒపీనియన్కి వచ్చేసినారు మొన్నటి ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి మ్యాండేట్ను బట్టి. మళ్ళీ ఏమన్నా మారతారేమో అని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం కానీ, వాళ్ళ శ్రేణులు పడుతున్నటువంటి తిప్పలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తోనే అందరికీ జ్ఞానోదయమైంది. మొన్న 3వ తారీఖున మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అప్పట్లో మాట ఇచ్చిందో, శంకుస్థాపన చేస్తుందో, దానికి కట్టుబడి మళ్ళీ JSW సంస్థ ఒప్పందం చేసుకొని దాదాపు 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక గ్రీన్ స్టీల్ ఉక్కు పరిశ్రమని జమ్మలమడుగులో స్థాపించడం, దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, 2028 వరకు పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత వాసులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. దాదాపు గండికోట జలాశయం నుంచి నీళ్లు 2 TMC వాటర్, అదే రకంగా NH67 నుంచి 40 కోట్ల రూపాయలతో ఆ ఉక్కు పరిశ్రమకి రహదారి సౌకర్యం, పక్కనే ఉన్నటువంటి ముద్దనూరు దగ్గర నుంచి రైల్వే లైను దాదాపు 12 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అనుసంధానం చేస్తూ ఎక్స్ట్రాడినరీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తూ ఈ పరిశ్రమని నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు రాయలసీమ ప్రాంత వాసులంతా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. దాదాపు దీనికి అవసరమైనటువంటి 268 మెగావాట్ల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషను, జమ్మలమడుగు సబ్స్టేషన్ నుండి 400 kV డబల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటు, ప్రాజెక్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో, కాంపౌండ్ వాలు, 2000 kV పంపు నిర్మాణం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ 25 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు అవసరమైనటువంటి 1100 ఎకరాలని ఎకరాకు 5 లక్షల చొప్పున టౌన్షిప్ ఏర్పాటుకు 200 ఎకరాలని జమ్మలమడుగులో సున్నపురాలపల్లిలో కేటాయించినటువంటి పరిస్థితులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని, లేదంటే అదే రకంగా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి కూడా పేర్కొంటా ఉన్నాం. ఇతన్ని నమ్ముకుంటే పుట్టి ముంచుతాడని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఆహ్వానిస్తారా? విఘ్నత కలిగి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆహ్వానిస్తారా? ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఈయన కనీసం ఆయన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, మా దగ్గర పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ సభ్యులతో చర్చించి కనీసం నిర్ణయాలన్నా చేసినాడా, లేదంటే స్వతహాగా నిర్ణయాలు చెప్పేస్తానాడా? అంతకుముందు సలహాదారులను పెట్టుకొని, అత్యధిక సంఖ్యలో సలహాదారులను పెట్టుకొని అత్యల్ప సీట్లకు పడిపోయినాడు. ఏమన్నా ఆ రకంగా సలహాలు తీసుకోవడం ఈయనకి ఇష్టం లేదా? సలహాదారులు కూడా ముంచేస్తారని. ఈసారి ఎవరు అవసరం లేకుండా ఈయన అందరినీ సలహాదారులను కూడా ముంచేస్తానండి. ఇదే ఒక మరణ శాసనం కానుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాడో, ఎన్నికల మేనిఫెస్టో అన్నాడో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా, కూటమి పార్టీలో సభ్యులుగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయన్ని. దీని మీదే స్టికాన్ అయ్యండి జగన్మోహన్ రెడ్డిని, అందుకంటే ముందుకు పోవద్దు. రాయలసీమ ప్రాంత వాసుల దశాబ్దాల కళ రాయలసీమ ఉక్కు పరిశ్రమ. 2018వ సంవత్సరంలో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జమ్మలమడుగు దగ్గర కమ్మాల దిన్నెలో శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో
3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా రూపకల్పన చేసి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినారు. తీరా చూస్తే 2019 ఎన్నికలకు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినారు. జమ్మలమడుగు ప్రాంతానికి గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 70% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తా అని చెప్పేసి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినటువంటి వ్యక్తి మళ్ళీ ఒకసారి